మన ప్రీతం నాయకులకు, తెలుగు ప్రజలకు, మీడియా వారందరికీ తెలుగు ఎన్ఆర్ఎల్ తరపున నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చాలా బాధాకరమైన పరిస్థితులను చూసి చాలా బాధపడుతూ మేము వీడియో రిలీజ్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుని దాన్ని దుర్వినియోగపరుస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతం చర్యలు చూసి. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశత్వ పాలనలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఎంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులపై, వారి అనుచరులపై చాలా అమానుషంగా వాళ్ళని అణిచివేస్తాకి ఎన్నో చర్యలు చేస్తున్నారు. అలాగే మీడియాని సప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుందండి. అసలు భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడే మనం న్యూ బోర్న్ స్టేట్, అసలు అభివృద్ధి వైపు చూడాల్సిన టైంలో అసలు లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే అసలు మనం ఎటు వెళ్తామో అర్థం కావట్లేదు. ఈరోజు ముద్రగడ్డ గారు కావచ్చు, రేపు ఇంకొక రావచ్చు, లేదా మీ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు. ఇవి నాయకులు, మన అధికారులు, స్పెషల్ అధికారులు ఉన్న నాయకులు వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ అందరికీ సమాన న్యాయం కల్పిస్తారని కోరుకుంటూ ఇది మా చిన్న ప్రయత్నం. వి వాంట్ జస్టిస్. ఓకే, అందరికీ నమస్కారం అండి. రెండు రాష్ట్రాల్లో వీక్షిస్తున్నటువంటి కాపు సోదరులకి, అదేవిధంగా బీసీ సోదరులకు, తెలుగు ప్రజానికానికి అందరికీ మేము విజ్ఞప్తి చేయబోయేది ఏంటంటే, ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణం చేశారో 6 నెలల లోపల రిజర్వేషన్లు కల్పిస్తాం అని వేటిని తలుచుకొని ప్లాన్ చేసుకొని మీరు ఆ ప్రమాణం చేశారో, మాట తప్పకుండా మడం తిప్పకుండా మీ వంశ చరిత్రలు చెప్పుకుంటూ ఏవైతే నెరవేర్చారో అవన్నీ ఇప్పుడు నెరవేర్చండి. పక్కనున్న రాష్ట్రాల్లో చిత్తశుద్ధితో వాళ్ళు ఏ విధంగానైతే రిజర్వేషన్లు చేస్తూ వెళ్తున్నారో అదేవిధంగా మీరు రిజర్వేషన్లు చేయడానికి మీ చిత్తశుద్ధిని ఫస్ట్ చూయించండి. కమిషన్లు ఎన్నో రాస్తున్నారు. రాజధానికి మనకి కమిషన్, ఎక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి వచ్చింది. మనం ఎక్కడ రాజధాని కడుతున్నాం? కమిషన్ అవసరమా? రాజధాని సందర్భంలో అవసరం లేని కమిషను కాపుల రిజర్వేషన్లకు వచ్చేసేటప్పటికి ఎందుకు మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ గుర్తుకొచ్చింది అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే రిజర్వేషన్, ఇదే కమిషన్ మీరు ఎన్నికల నాడు ప్రమాణం చేస్తున్నప్పుడు మీకు ఇది గుర్తుకు రాలేదా? ఒక్కసారి ఆలోచించండి. కాగడాలు పట్టుకొని కాపుదలతో మేమున్నాం. ఇదే కాపుదలని మీతో పాటు మేము కంటిన్యూ చేయాలంటే మీరు మాకు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. లేదంటే హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్స్లో ఏదైతే జరిగిందో అది జరగబోతుంది. కానీ మేము అది చేయటానికి సిద్ధంగా లేము. ఎందుకంటే చివరిసారిగా మేము మీ మాటని నమ్ముదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మీ మాట ప్రకారమే మేము ఓట్లు వేసాం. వెంటనే దీన్ని మీరు అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సోదర బీసీ సభ్యులకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ దగ్గర నుంచి కాపులు లాక్కొని ఏదో చేస్తారు అని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వేటిని మీరు నమ్మొద్దండి. ఎందుకంటే గడిచిన 25-50 సంవత్సరాల నుంచి మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇదే విధంగా మనం కంటిన్యూ అవుదాం. మీకు ఇబ్బంది లేకుండా మాకు రిజర్వేషన్లు కల్పిస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమాణం. ఆ ప్రమాణాన్ని, ఆయన అన్న మాటని అదే విధంగా అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎటువంటి ఉద్రేకాలకు లోనవద్దు. మీకు బాసటగా మేమున్నాం. అదేవిధంగా కాపు సోదరులారా, ఎటువంటి ఆవేశానికి మీరు కూడా లోను కాకండి. ఆత్మహత్యలు కానీ ఎటువంటి ఎవరిపైన దాడులు కానీ మనకి తెలుసు. మనం ఏమి దాడులు చేయమని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏవేవో చేసి అన్ని మనపైకి నెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. మన బీసీ సోదరులను కలుపుకోండి. అందరితో కలిసి మనం ఎదుగుదాం. అందరిలో ఒకరిగా ఉందాం. నాయకులారా, మీరు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ మన కులం కోసం, మన జాతి కోసం, మన జాతి అభివృద్ధి కోసం బయటకు రండి. మీ వెనుక మేమున్నాం. మీ ప్రాణానికి మా ప్రాణం, మీ నాయకత్వం వెనుక మా ఓటు. మీకు మేము కాపుదల, పార్టీలతో సంబంధం లేదు. ఎదుగుదలకే ముఖ్య పీఠం.
దాని వైపుగానే దూసుకెళ్దాం. అందరం కలిసి రంగా గారు ఎట్లాగైతే మన అభివృద్ధికి ఒక కాపు కులం అభివృద్ధికే కాదు బీసీల అభివృద్ధికి కూడా ఆయన ఏ విధంగానైతే కష్టపడ్డారో అదే విధంగా అందరం కలిసి మన బీసీలను కూడా కలుపుకొని అభివృద్ధి వైపుకి ప్రయాణం చేద్దాం. జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా. జై ముద్రగడ, జై ముద్రగడ, జై ముద్రగడ. జై ముద్రగడ. థ్యాంక్ యూ. పోరాడి మన హక్కులు సాధించే వరకు అందరూ తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. జై కాపునాడు. నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు వాళ్ళ ఫ్యామిలీ మీద అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య మీద పోలీసులు చేసిన జులుం కానీ చాలా బాధాకరంగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. ఆయన అడుగుతున్న ఈరోజు కోరికలు కానీ అన్నీ కూడా కాపు ప్రజల కోసం అడుగుతున్నాయి. దాన్ని ప్రభుత్వం చాలా తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాం. మంజునాథన్ కమిషన్లు ఇవన్నీ కూడా కమిషన్ వరకే ఉంటున్నాయి, చాలా కాలం వరకు సాగదీస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరగా తేల్చాలని, అదేవిధంగా ఈరోజు ముద్రగడ గారి మీద పెట్టిన కేసులు కానీ తద్వారా మిగతా వారి మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఇది యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐ కాపు ఫారం ద్వారా మేము ఈరోజు ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా అన్ని కోణాలు ఆలోచించుకుని దీన్ని పెద్ద విషయం చేయకుండా దీన్ని సర్దుమనగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రత్నాకర్, వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కన్వీనర్ను. కాపులను కాకులుగా చూడడం, కించపరచడం, అవసరమైతే కీల్ చేయడం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి అలవాటే. గతంలో రాజకీయంగా ఎదుగుతున్న మా నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని అత్యంత దారుణంగా నడి రోడ్డులో హత్య గావింపడం అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో కాపులను బీసీలో చేరుస్తాం, కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, కాపులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీలిచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఆ అధికార మదంతో ఇచ్చిన హామీలను పూర్తి చేయండి, కాపులకు న్యాయం చేయండి అని పోరాడుతున్న శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని, వారి కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా పోలీసుల చేత కొట్టించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులు, తెలుగు వాళ్ళు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మీరు కాపుల కసిని చూస్తారు, భూస్థాపితమవుతారు. థ్యాంక్ యూ. ప్రసాద్ అండి. ఇక్కడ నేను డాలస్లో ఒక 10 years డాక్టర్ కింద పనిచేస్తున్నాను. ఇక్కడికి నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి. ముద్రగడ ప్రజాస్వామ్యంలో అంత ప్రజాస్వామ్యంగా నడిచేది ఎన్నుకోబడతారు నాయకులు. ముద్రగడ పద్మనాభం గారు నేను చూస్తాను చాన్నాళ్ళ నుంచి. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు, మాట చెప్పాడంటే నిలబడతాడు, నిజాయితీ గల నాయకుడు. డబ్బుల కోసం పదవి కోసం ఆశపడే నాయకుడు కాదు. వాళ్ళ కుటుంబం కానీ ఇప్పుడు దాకా ఆశించకుండా ఎంతో చేశారు జనాలకి. అలాంటి నాయకుడిని అప్రజాస్వామికంగా ప్రజలు ఇట్లా ద వే హీ వాజ్ ట్రీటెడ్ ఇక్కడ డాలస్లో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఈవెన్ సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ హియర్ ఫ్రమ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వై షుడ్ హ్యావ్ బీన్ డన్ సు సచ్ ఎ నైస్ మ్యాన్. ఎంతో నిబద్ధగల నాయకుడు. టీవీ ప్రసారాలు ఆపేసి, ఛానల్ ఆపేసి, దట్స్ నాట్ ఎ వే డెమోక్రసీ యూనిట్ బి రన్. జనాలు గెలిపిస్తే గెలిచి నువ్వు గెలిపించిన జనాలనే నువ్వు ఇట్లా చేస్తున్నారంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఎవరన్నా కానీ సపోర్ట్ చేయకూడదు. ఎవరన్నా కానీ ఎక్కడి నుంచి ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇది ఆపాలి. మీరంతా వచ్చారు ఇక్కడ, తెలుగు ఆంధ్ర నుంచి వచ్చారు ఇక్కడ, యూఎస్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ కండెమ్ దిస్. దిస్ నాట్ యాక్సెప్టబుల్ అప్రోచ్. మీకు పదవులు కావాలంటే వచ్చినాయి మీ పదవులు, డూ గుడ్ టు ద పీపుల్. మీకు ప్రశ్నించే నాయకుల్ని మీరు ఛానల్ ఆపేసి యూ డోంట్ టెల్ పీపుల్. ఛానల్ చెప్పకూడదు నిజాలు, ఎందుకు చెప్పకూడదు? దట్స్ వాట్ ద క్వశ్చన్ ఎవ్రీబడి ఇన్ డాలస్ ఈజ్ ఆస్కింగ్. నాకు తెలుసు ఆంధ్ర వాళ్ళు కూడా, ప్రతి మనిషి ఆంధ్రాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, గ్రీడ్, రిలీజన్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ దిస్ క్వశ్చన్.
It's not one person and one section of the community. Newspaper నాపేయటం, న్యూస్ ఛానల్ నాపేయటం, it's a very undemocratic way. This should not be continued and all people should condemn this. People should stand up, raise their voice. I would like to invite Sridhar Korspati garu. మీరు కొంచెం వచ్చి he's a very big leader here in Telugu community in Dallas. So I wanted to share his opinion. ఈరోజు ముఖ్య ఉద్దేశం మిత్రులందరూ ఇక్కడికి వచ్చి శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారి నిరాహార దీక్ష కానీ అప్రసామూహికంగా ఆయన మీద కేసులు బనాయించడం కానీ వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మనం ఈరోజు ఇక్కడ తీర్మానం చేయడం కోసం వచ్చాం. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి, ఒక విద్యావంతులు అయి ఉండి, ఒక డెమోక్రసీ అంటే ఫస్ట్ ఇన్ డెమోక్రసీ యుఎస్లో అన్న కంట్రీలో మనం ఉంటూ అప్రజాస్వామ్యమైనటువంటి సమస్యను మనం ఖండించాలి. ఇందుకు మనందరం ఇక్కడ కలవటం ఆనందదాయకం. అలాగే దీన్ని మరింత ఉధృతం చేస్తూ అంటే మనం ఈరోజు ఈ స్ఫూర్తిని చేసుకొని డాలాస్లో ఈ తెలుగువారు మనం ఇక్కడ దీన్ని ఖండించడం చూసి మిగతా ఊర్లో కూడా ఇది ఒక స్ఫూర్తిగా చేస్తారని నేను భావిస్తున్నాము. ఇలా 10 మంది తెలిస్తే కూడా అక్కడ ఉన్న పాలకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి ఈ మెసేజ్ అయితే స్ట్రాంగ్గా వెళ్తుందని నా అభిప్రాయం. అలాగే ముద్రగడ పద్మనాభ గారు ఒక సామాజిక న్యాయం కోసం ఒక ఎలక్షన్లో మేనిఫెస్టోని అమలు చేయడమని ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహార దీక్ష చేస్తే దాన్ని వక్రీకరించి వాళ్ళ కుటుంబం మీద అతి దారుణంగా అతి దైనందంగా ఒక ఆడపడుచులను చూడకుండా కూడా పోలీసులు వాళ్ళ చేత తరివించారు. ఇదైతే మనం చాలా ఖండించదగ్గ విషయం. అలాగే ముద్రగడ పద్మనాభం గారికి దీక్షకి మనందరూ సంఘీభావం చేస్తూ అలాగే అక్కడ ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంఘీభావం ప్రకటించారు. ఇక్కడ మా పార్టీ క్యాడర్ కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా దీన్ని ఏకీపిస్తారని అనుకుంటున్నాను. అలాగా ఒక ప్రతిపక్షం నాయకుడిగా కాకుండా మనం కూడా ఎన్ఆర్ఐను దీన్ని ఖండించడం చాలా ఆనందదాయకం. ఇది మరింత ఉధృతం చేద్దామని మీ అందరి ముందు నేను మరి ఒకసారి విన్నవించుకుంటున్నాను. ఇది ఇంతటితో ఆపొద్దు. Ravi Chikam garu, please come and express your opinion, sir. నేను ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. నేను కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఏ కేసు అయితే ముద్రగడ గారి మీద ఆయన అనుచరుల మీద బనాయించారో మీరు పేపర్లు కానీ టీవీలు కానీ వెనక్కి వెళ్ళి చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేయలేదు, శాంతి కాముకులు అని చెప్పారు. ఓకే, దాన్ని అక్కడి నుంచి ముద్రగడ గారు మీ కమిషన్ వేశారు, మీరు మాకు ఏమీ చేయట్లేదు, కమిషన్ ఎక్కడ ప్రజలు గ్రామాల్లో తిరగట్లేదు, ఏమీ చేయట్లేదు, మీరు ప్రామిస్ చేశారు, దాన్ని మీరు నాకు డెలివరీ చేయట్లేదు అని చెప్పేటప్పటికి కేసులు తిరిగి వాళ్ళ మీద బనాయించారు. ఒకప్పుడు వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు శాంతి కాముకులు అన్నవాళ్ళు ఈవేళ ఎంతమంది మీద కేసులు పెట్టి ఆయన కుటుంబాన్ని అతిహేయంగా అవమానం పరిచే రీతిలో ట్రీట్ చేయటం అన్నది చాలా బాధాకరం. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తామని ఎత్తి దాన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి దాని మీద నెగ్గారు. అదే విషయాన్ని ఒక ప్రజానాయకుడు ప్రశ్నిస్తే ఒక పెద్ద మీటింగ్ పెడితే దాన్ని జరగనివ్వకుండా ఆపజేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి తర్వాత దాన్ని ప్రజల్లో డిస్ట్రాక్షన్ తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతితో పరిపాలిద్దాం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది నప్పదు. ఓకే, ఒక నిస్వార్థపరుడు, ఓకే, సౌమ్యుడు, ఓకే, స్వార్థం లేనివాడు, కరప్షన్ లేనివాడు వాళ్ళని తీసుకుని మీరు చేతగాని వాళ్ళగా ముద్రించి ఇలా చేయటం అన్నది ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన. యాక్చువల్గా I would like to request Siva garu and express his opinion. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలని ఖండించడానికి ఇక్కడ డల్లాస్లో సమావేశమైన మిత్రులందరం ముద్రగడ గారి మీద వాళ్ళ కుటుంబం మీద జరుగుతున్న బలవంతంగా దీక్ష విరమింపు చేసే పద్ధతి కానీ వాళ్ళ మీద చేస్తున్న ప్రచారాలు కానీ ఖండించడానికి ఈరోజు డల్లాస్లో ఉన్న మిత్రులందరం మా సమావేశం కావడం జరిగింది. దీని వెనక కొన్ని చేదు వాస్తవాలు తెలుసుకుంటారని కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఈ ముద్రగడ గారు ఈరోజు అసలు ఈ ఎడ్యుకేషన్ చేయడానికి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమని ఇచ్చాడు? కాపు కులం మొత్తాన్ని బీసీలో జాయిన్ చేస్తాను,
దానికి 1000 కోట్లు ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి ఒక కార్పొరేషన్ పెడతాను అని చెప్పిన హామీ. ఇట్లాంటి హామీనే 750 హామీలు ఇచ్చాడు. ఇది ఒక హామీ, మేజర్ హామీ. ఇది కాపు కులస్తులకు ఇచ్చిన మేజర్ హామీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సేమ్ హామీ ఇవ్వమని చాలామంది అడిగారు. దీని వెనక ఉన్న ఒక వాస్తవం తెలుసుకోవాలి అందరూ. ఈ బీసీల్లో చేర్చడం అనేది జాతీయ స్థాయిలో ఉన్న బీసీ కమిషన్ వల్లే అవుతుంది. ఒక కులాన్ని బీసీలో చేర్చడం కానీ లేకపోతే బీసీలో ఉన్న కులాన్ని తీసేయడం కానీ చేయాలంటే అది జాతీయ స్థాయిలో ఉన్న బీసీ కమిషన్ వల్లే సాధ్యమైద్ది. ఒక మంజునాథ కమిషన్ అని చెప్పి కమిషన్ వేస్తున్నానని చెప్పి ఆ రోజు నమ్మిచ్చాడు. ఇది జరిగి 6 నెలలు అవుతుంది. ఈ మంజునాథ కమిషను రేపు ఆగస్టులో రిపోర్ట్ ఇవ్వాలి, అంటే ఇంకో 2 నెలలు ఉంది. ఇంతవరకు మంజునాథ కమిషన్కి విధి విధానాలు చెప్పడం కానీ, మంజునాథ కమిషన్కి ఒక ఫండ్ ఇచ్చి ఒక ఆఫీస్ ఇచ్చి మీరు ఎంక్వైరీ మొత్తం కాపులంతా సమగ్ర సర్వే చేయమని చెప్పడం కానీ ఇంతవరకు లేనే లేదు. అసలు మంజునాథ్ ఇంతవరకు మన రాష్ట్రానికే రాలేదు. కర్ణాటక ఆయన మన రాష్ట్రానికే రాలేదు. ఇంకో 2 నెలల్లో నివేదిక ఎలా ఇస్తాడు? శుభ సాయంకాలం అండి. మిత్రులందరినీ ఈ విధమైనటువంటి దురదృష్టకరపు పరిణామాల్లో కలుసుకోవటం ఒక రకంగా బాధగానే ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను నిప్పు నేను మారాను అంటే నమ్మి ఆ రోజున మీ కాపు యువత ఓట్లేసి గెలిపిస్తే మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు మీరు చేస్తున్న ఈ పోలీస్ కవాతం చూసి మన సోదరుల రక్తం మరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సామెత చెప్పినట్టుగా ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అని మీ మేకవన్య పులి సహజ గుణాన్ని పక్కన పెట్టి కాపు సోదరులకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని అమలుపరిచే విధంగా మీరు పనిచేయాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. So I'd like to request Srinivas Garu and give your opinion, sir. అందరికీ నమస్కారం అండి. ఈ కాపు రిజర్వేషన్ల గురించి గత దశాబ్దాలుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మేనిఫెస్టోలో పెట్టి ఈ కాపు రిజర్వేషన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తూ గత దశాబ్దాలుగా దీన్ని అణగదొక్కుతూ కాపు సామాజిక వర్గ ప్రజలని పూర్తిగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అణగదొక్కేటటువంటి ఈ రాజకీయ ప్రయత్నాలు మనం గత దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం స్పష్టంగా తన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలైనా కూడా దానికి నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తూ మీరు హామీ ఇచ్చిన రిజర్వేషన్నే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ముద్రగడ గారు డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన చేసేటటువంటి ఉద్యమాన్ని నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని మణగదొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ చైతన్యం వేరు, ఇప్పుడున్న చైతన్యం వేరు. ఏ మాత్రం కూడా కాపు సామాజిక వర్గం ఇప్పుడు మీరు కాలయాపన చేస్తే మేము సహించే పరిస్థితుల్లో మేము లేము అని చెప్పి మేము ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ముద్రగడ గారు ఆయన చేసేటటువంటి ఈ ఉద్యమానికి మేము పూర్తి మద్దతు పలుకుతూ అమెరికన్ కాపు ఎన్ఆర్ఐల తరపున ఆయన ఉద్యమానికి చివరి వరకు ఆయనతో పాటు కలిసి పోరాటం చేస్తామని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అహింసాయుత పద్ధతిలో ఎలా ఉద్యమాలు చేయాలా అని నేర్పించిన దేశము భారతదేశం. అలాంటి దేశంలో మనం ఇంకా గొప్పగా చెప్పుకునే
అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో అహింసాయుత పద్ధతిలో ఉద్యమాన్ని చేస్తున్న అంటే నిరాహార దీక్ష చేస్తూ ఉన్న సౌమ్యుడు, నిస్వార్థపరుడు, ఆయన ఒక బ్రాండ్, ఆయనే ఒక బ్రాండ్. ఎటువంటి ఒక పార్టీలో లేకున్నా కానీ ముద్రగడ పద్మనాభం అనే నాయకుడు తెలియని తెలుగువారు ఎవరు ఉండరు. అలాంటి నాయకుడిని దారుణంగా, నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళిపోవడం, అలాగే వారి సతీమణి కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయిలు కానీ కొట్టుకుంటూ ఈడ్చుకుపోవడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అతి పెద్ద హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం. ఇవాళ నిజంగా చాలా అభినందించదగిన విషయం ఏంటంటే డాలస్ మహానగరంలో ఇంతమంది ఇక్కడ ఒక నిస్వార్థపరుడైన నాయకుడి కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మద్దతు ప్రకటించడం అనేది చాలా అభినందనీయం. ఇక్కడ సోదరులకు అందరికీ కూడా ఇలాంటిది స్ఫూర్తిగా తీసుకొని ముద్రగడ పద్మనాభం గారికి మన మద్దతు ప్రకటించాలి. ఇంకా చాలా పెద్దదైన ఉద్యమంలాగా ప్రతి నగరంలో మన మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక కాపు సోదరులందరికీ వాళ్లే కాకుండా వైఎస్ఆర్సీపీ డాలస్ నగర శాఖ దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఇలాంటివి ప్రతి నగరంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ముద్రగడ గారికి ఒక మోరల్ సపోర్ట్ అనేది మనం పంపించాలి. ఒక ముద్రగడ పద్మనాభం గారికి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపు సోదరులే కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా కోడూరు గారు, లైక్ టు రిక్వెస్ట్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారానికి రాకమునుపు ఇచ్చినటువంటి హామీలైతే ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాపు సోదరులకి అధికారం కోసం అడ్డదిడ్డంగా తనకు నచ్చిన రీతిలో సాధ్యమా అసాధ్యమా అని గమనించకుండా కూడా అధికారంలోకి రావడం కోసమే కాపు సోదరులకే కాకుండా మిగతా వారికి కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కాపు సోదరులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, లేదా 5,000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు యువకులకి ఆ డబ్బులతోటి ఉపాధి కల్పించడానికి చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి హామీని నిలబెట్టుకోమని తన నిరసన తెలుపుతుంటే నిర్దాక్షిణ్యంగా కూడా ఆ కుటుంబాన్ని ఈరోజు రోడ్డుకి ఇచ్చి వారిని అవమానపరచడమే కాకుండా ముందుగా మిత్రులు చెప్పినట్టుగా వారి ఆరోగ్య స్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా కనీసం మానవతా దృక్పథంతో ప్రవర్తించకుండా వారిని ఈరోజు ఇబ్బందికర పరిస్థితులకి గురి చేస్తున్నాడు. ఈరోజు ముద్రగడ పద్మనాభం మీద జరుగుతున్నటువంటి దాడిని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సోదరులందరం కూడా కాపు సోదరులకి మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వాల నుండి కూడా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు ఎవరు రావడం లేదు. రాబోయేటువంటి రోజుల్లో దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So, good evening, everybody. So, ivala unna issue, it's more about human rights. It's beyond caste, it's beyond creed, it's beyond all this politics or parties or anything. Today's issue is more about human rights. I think it's not about some sect of people responding to a kind of act of violence done to a politician. This is the only form of protest you have been seen for ages. Right from democracy is created back in India. This is what Gandhi taught us. He was not protesting in a violent fashion. So what else forms of protest can you expect from a man who wants to go against a government which has been more displaying more feudalism rather than democracy? I think, Manu, beyond party lines, I think as a humans we need to stand up
for this gentleman who was insulted in his own state. So I think this is a very good protest we have come up with. I think this needs to go on rather than till we conclude some justice to this issue at hand. But I think today democracy was insulted, and I think we were witness to this fact after so many ages. I think this is a black mark in history, and it's not more about pulling away somebody from protest, or it's not pulling away somebody's peaceful form of protest against the government. It's more about your human rights are violated. I think all of us, beyond states or beyond castes, beyond political parties, I think this is an opportunity for us to stand up and raise our voice, because in future this can happen to anybody else. This is not about a certain caste ko oka reservation kani alantidi asangi sambandham lekunda. This is you're protesting against something which you want to stand believe in, and then your peaceful protest process has been interrupted. And in this land and they call the land of democracy. I think this is a huge insult to all of us from the state. So I think I really appreciate this when all of us getting together, and then we should keep this going on till we see a conclusion and see justice to the gentleman up there. Thanks everybody. నెక్స్ట్ నేను ఓబుల్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారిని పిలుస్తున్నాను డయాస్ మీదకి. సో ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ సార్. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీకే మన ప్రధానమంత్రి గారు అమెరికా రావడము, ఉభయ సభల్ని ఉద్దేశించి భారతదేశం ఎలా ఉంది, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోయారు. ఆయన ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యాడో ఆ పార్టీ భాగస్వామ్యంతో, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సపోర్ట్తో తనకు పూర్తిగా మెజారిటీ సంపాదించుకున్నా కూడా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అసలు ఎందుకు జనాలు ఓట్లు వేశారు అనేది ఒకసారి చూస్తే వాళ్ళ మేనిఫెస్టోలో ఇవి చేస్తామని చెప్పారు. సో మన ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న పని ఏంటి? అందులో ఒక మేనిఫెస్టోలో ఒక పాయింట్ కాపు కులస్తులకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల 2 ఏళ్ళు వెయిట్ చేసి తర్వాత ఆయన ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఒక అజిటేషన్ లాగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, అడుగుతున్నారు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఇప్పుడు చేయడం మాత్రం పరిస్థితి చాలా దారుణం. ఇదే కాకుండా మన ప్రజాస్వామ్య దేశం గురించి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిన మన ప్రధానమంత్రి గారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యాజ్ ఏ ప్రీమియర్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా, హీ షుడ్ స్టెప్ ఇన్ అండ్ దెన్ మేక్ షూర్ దాట్ ఇలాంటి పరిస్థితులు ఇలాగా ఒక నియంతృత్వ దగ్గర ఒక డిక్టేటర్ రాజ్యంలో ఇలాంటివి జరిగితే వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. అందులో మన రాష్ట్రంలో జరుగుతున్న ఇంకా ఎక్కువ సిగ్గుపడాల్సిన విషయం. ఈ పరిస్థితులన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని వాళ్ళ కోరికలు మన్నించి ఆ కోరికలు ఏవైతే ప్రామిసులు చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అని మేమందరం గాఢంగా విశ్వసిస్తున్నాము. ఇలా ఈ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళి అందరి బేస్డ్ ఆన్ ద మేనిఫెస్టో అందరికి ఏమైతే ప్రామిసులు చేశారో అవన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.